ఈ లోకంలో ఎవరు విడిచినా నువ్వు కంగారు పడనక్కర్లా. ఒంటరివాడిని ఎప్పుడు అనుకోవద్దు, నీతో పాటు దేవుడు నడుస్తున్నాడు. ఒంటరి దాన్ని అయిపోయాను నేను, వెలివేయబడినటువంటి అనుభవాల్లోకి వచ్చేసాను నేను, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, నాకు ఓదార్పే దొరకడం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, రక్త సంబంధులు, బంధువులు, కుటుంబీకులు, తోడబుట్టిన వారు, ఆఖరికి నా జీవిత భాగస్వామి కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాతోటి సహవాసంలో ఉన్నవారు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారికి నేను చాలా చులకనైపోయా, అందరి చేత వెలివేయబడినటువంటి అనుభవాల్లోకి వచ్చేసాను నేను, అందరి చేత విసర్జించబడినటువంటి అనుభవంలోకి వచ్చేసాను నేను. ఏ అడుగు వేసినా అడుగులో నాకు ఏమాత్రం మేలు దొరకడం లేదు. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా అక్కడ నేను బలపరచబడలేకపోతున్నానని నిరుత్సాహంతో ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు మాటిస్తున్నాడు, నేను ఆదరిస్తానని, దేవుడు నీకు మాటిస్తున్నాడు, నేను స్వస్థపరుస్తానని నేను ప్రకటించే దేవుడు అద్భుతమైన దేవుడండి.